హలో ఆస్పిరెంట్స్, సో వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈ సెషన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఈ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినప్పుడు, సో ఎగ్జామ్ టైంలో అంటే మీరు మీ మానిటర్ ముందు మీరు కూర్చుని మీరు ఎగ్జామ్ ఇచ్చే టైంలో మీరు చేసే తప్పులు ఏంటి, జనరల్ గా స్టూడెంట్స్ చేసే తప్పులు ఏంటి, సో అవి మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, సో అవి మీరు ఖచ్చితంగా మీరైతే అటువంటి మిస్టేక్స్ అన్ని కూడా మీరు చెయ్యొద్దు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు కట్ ఆఫ్ నుంచి కట్ ఆఫ్ లెవెల్ మీరు రీచ్ అవ్వలేకపోవచ్చు, మీకు జాబ్ రాలేకపోవచ్చు, మీరు CBT-1 క్వాలిఫై అవ్వలేకపోవచ్చు. సో ఇలా కొన్ని మిస్టేక్స్ చాలా మంది చేస్తుంటారు. సో ఈ మిస్టేక్స్ ని మీరైతే చెయ్యొద్దు. సో ఆ మిస్టేక్స్ ఏంటి, సో వాట్ వీ హ్యావ్ టు నాట్ డూ అని చెప్పి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఏంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ టిప్స్ అంటే మీకు రియల్ టైంలో మీరు మానిటర్ ముందు కూర్చుని స్టూడెంట్స్ చేసే తప్పులు, అంటే ఎగ్జామ్ టిప్స్ అంటే ఏదో స్ట్రాటజీ లేకపోతే ముందు ప్రిపరేషన్ అప్పుడు సిలబస్ ఇది కాదు. ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఓకే అక్కడ మీరు మానిటర్ ముందు కూర్చుని ఏవైతే తప్పులు మిస్టేక్స్ స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ చేస్తుంటారో సో ఆ మిస్టేక్స్ ఏంటి, సో ఆ మిస్టేక్స్ చేయడం వల్ల మీరు CBT-1 క్వాలిఫై అవ్వకుండా చాలా మంది కూడా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు క్వాలిఫై అవ్వకుండా. సో ఆ మిస్టేక్స్ ఏంటి, సో అది రికగ్నైజ్ చేసి నేను మీ ముందు చెప్పబోతున్నాను అనమాట ఎగ్జామ్ టిప్స్. ఓకే, సో ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటి అని అంటే, సో మీకు SSC లాగా లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ లాగా మీకు సెక్షన్ వైజ్, అంటే మీకు ఇంగ్లీష్ సెక్షన్, జనరల్ అవేర్నెస్ సెక్షన్, సో ఇలా సెక్షన్ వైజ్ అయితే మీకు క్వశ్చన్స్ ఉండవు. సో మీకు 100 క్వశ్చన్స్ ఉంటే ఈ 100 క్వశ్చన్స్ కూడా, అంటే 100 క్వశ్చన్స్ ఉంటే మీకు ఈ 100 క్వశ్చన్స్ కూడా అన్ని సెక్షన్స్ అంటే అన్ని సబ్జెక్ట్స్ మీకు మ్యాథ్స్ ఇటుపక్క అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇటుపక్క జనరల్ అవేర్నెస్ ఓకే అన్ని మీకు మర్జ్ అయిపోయి మీకు 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైల్వేస్ లో. సో ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటి అని అంటే, ఫస్ట్ ఓకే నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ నేను చేస్తాను అని చెప్పి అంటే ఒకవేళ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ సర్చ్ చేసుకుని పోతా ఉంటారు అనమాట ప్రతిసారి కూడా మానిటర్ మీద వచ్చినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ వచ్చింది, ఏదైనా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చింది ఓకే, ఆ క్వశ్చన్ వచ్చింది అనుకోని మీరు చదువుతారు ఓకే, చదివినప్పుడు ఏమవుతుంది మీకు తెలుస్తుంది. సో మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు కనీసం ఫ్యూ సెకండ్స్, అంటే ఒక 5 సెకండ్స్ కావచ్చు, 10 సెకండ్స్ కావచ్చు, కొంత టైం అయితే మీరు స్పెండ్ చేస్తారు. సో ఈ 10 సెకండ్స్ మీరు ఒక 10 క్వశ్చన్స్ మీరు ఒక 20 క్వశ్చన్స్ మీద పెట్టారంటే ఏమవుతుంది, ఆబ్వియస్ గా అది ఒక అమౌంట్, అంటే ఒక టైం అనేది మీకు వేస్ట్ అయిపోయినట్టే. ఓకే జస్ట్ చదివేసి మీరు జస్ట్ స్కిప్ చేసేసుకుని వెళ్తుంటారు. ఫస్ట్ నేను క్వాంట్ చేస్తాను, ఆ తర్వాత నేను రీజనింగ్ చేస్తాను, ఆ తర్వాత నేను జనరల్ అవేర్నెస్ సెక్షన్కి వెళ్తాను అని చెప్పి. సో మీరు ఇలాగ క్వాంట్ అంతా కూడా లైన్ గా అన్ని క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అన్ని చూసుకుంటూ మీరు క్వాంట్ చేసుకుంటూ వస్తారు చాలా మంది. ఓకే ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, రీజనింగ్ సెకండ్ కదా, సో రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని చేసుకుంటూ పోతారు. సో ఇలాగా ఇదేదో ఇలా ఫాలో అవుతుంటారు స్టూడెంట్స్. సో దీని వల్ల చాలా టైం అనేది మీకు వేస్ట్ అవుతుంది. ఓకే మీరు ఈ నొక్కుంటూ ఉండడం కానీ, క్వశ్చన్స్ చూసి స్కిప్ చేసుకుని పోవడం కానీ, సో ఇలా దీని వల్ల తెలియకుండానేసి అది మైన్యూట్ సెకండ్స్ కావచ్చు, ఓకే మిల్లీ సెకండ్స్ కావచ్చు, బట్ మీకు ఆ మిల్లీ సెకండ్సే మీరు ఒక 4-5 టైమ్స్ ఒక 20 టైమ్స్ చేశారంటే అది మీకు ఒక మినిట్కో ఒక 2 మినిట్స్ అయిపోతుంది అనమాట. సో మీకు ఆ 2 మినిట్స్ టైం కూడా మీరు చాలా వాల్యుబుల్. మీకు జస్ట్ మీరు ఏమి అటెంప్ట్ చేయకుండా జస్ట్ మీరు క్వశ్చన్స్ చూడడానికి మీకు అంతసేపు, అదే మీరు ఒక 2-3 టైమ్స్ అంటే 3 సబ్జెక్ట్స్ కి మీరు ఒక 3 టైమ్స్ అలానే క్వశ్చన్స్ స్కిప్ చేసుకుంటూ పోయారంటే ఒక 2 మినిట్స్ మీకు ఎన్ని మినిట్స్ అవుతుంది, 3 సబ్జెక్ట్స్ కి మీరు 2 మినిట్స్ వేసుకుంటే 6 మినిట్స్ మీకు వేస్ట్ అయినట్టు వస్తుంది. అంటే మీరు ఎటువంటి టైం, అంటే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు ఎటువంటి టైం లేకుండా జస్ట్ మీరు క్వశ్చన్స్ చూసి అది ఏ సబ్జెక్ట్ ఏంటో చూసుకుని మీరు స్కిప్ చేసుకుని పోవడానికి మీకు 6 మినిట్స్ మీకు టైం వేస్ట్ చేస్తున్నట్టు. నేను జస్ట్ రఫ్ గా 6 మినిట్స్ అని చెప్పి అక్కడ మీకు ఎక్కువ కూడా అవ్వచ్చు టైమ్. సో ఇటువంటి పద్ధతిని చాలా మంది ఫాలో అవుతుంటారు. సో డోంట్ ఫాలో దిస్ టైప్ ఆఫ్ మెథడ్. సో ఇలాగా మీరు ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే నేను ఫస్ట్ క్వాంటే చేస్తాను, నేను ఫస్ట్ రీజనింగే చేస్తాను, ఈ టైప్ ఆఫ్ మెథడాలజీలో నుంచి ఫస్ట్ యూ జస్ట్ కమ్ అవుట్.
ఓకే, ఇది జస్ట్ టైం వేస్ట్ చేసే ప్రాసెస్. ఓకే, సో ఇదేదో మంచి ప్రాసెస్ అని అనుకోవద్దు. వాడు ఆల్రెడీ సెక్షన్ వైజ్ గా డివైడ్ చేసి ఇస్తే మీకు అది మంచి ప్రాసెస్ అవుతుంది. అంటే ఎస్ఎస్సిలో, బ్యాంక్ ఎగ్జామ్స్ లో, మీకు అదర్ ఎగ్జామ్స్ లో మీకు అది గుడ్ మెథడ్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు అన్ని జంబల్ అయి వస్తుంది. కాబట్టి వాడు ఇచ్చిన సీక్వెన్స్ లోనే మీరు అన్ని కూడా అన్ని క్వశ్చన్స్ అన్ని కూడా చేసుకుంటూ పోవండి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే, సో మీకు ఇలా అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ నేను చేసుకుంటూ పోతా, వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను ఇదే చేస్తా అని చెప్పేసి కాదు. సో ఫాలో ది సీక్వెన్స్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ చేయకూడదు ఏంటంటే సబ్జెక్ట్ వైజ్. సో చేయకూడండి డోంట్స్. ఓకే, డోంట్స్ అంటారు. విల్ జస్ట్ ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ పోవద్దు. ఓకే, సబ్జెక్ట్ వైజ్ మీరు పోవద్దు. ఓకే, సీక్వెన్స్ ని ఫాలో అవుతూ పోండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యూ జస్ట్ మెయింటైన్ 3 రీడింగ్స్. వాట్? 3 రీడింగ్స్. సో ఇందాకే కదా మీరు సబ్జెక్ట్ వైజ్ పోవద్దు, క్వశ్చన్స్ అన్నిసార్లు చదవద్దు అని చెప్పారు. ఇప్పుడు ఏంటి మళ్ళీ 3 రీడింగ్స్ అని చెప్తున్నారు అని అనుకోవద్దు. సో 3 రీడింగ్స్ అంటే ఏంటి అని అంటే మీకు, సో ఫస్ట్ రీడింగ్ లో మీరు వాట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఈస్, ఇన్ ది ఫస్ట్ రీడింగ్ యూ హ్యావ్ టు కంప్లీట్. అంటే ఫస్ట్ అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఫస్ట్ అంటే 1 to 100 క్వశ్చన్స్ లో అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఒక్కొక్కసారి మీకు ఫస్ట్ క్వశ్చన్ మీకు కరెంట్ అఫైర్స్ లో నుంచి, ఓకే సో అండ్ సో అపాయింట్మెంట్ ఎవరు జరిగారు, ఓకే సో ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని చెప్పి అడిగారు అనుకో. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు రీజనింగ్, బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మీకు క్వాంట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసింది అనుకో, అన్ని జంబుల్ అయి ఉంటుంది కాబట్టి. సో మీరు అప్పుడు ఫస్ట్ రీడింగ్ లో మీరు ఏం చేయాలంటే, ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే మీరు అది సాల్వ్ చేసుకుంటూ పోవాలంటే, ఇక్కడ మీకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో మీకు అది చూసినప్పుడు ఏంటంటే తెలుస్తుంది మీరు ఇది చేయగలుగుతున్నారా లేదా. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అంటే మీకు చూడంగానే మీకు ఆన్సర్ వచ్చో లేదో అని చెప్పేసి తెలిసిపోతుంది. ఓకే, సో మీకు ఒకవేళ ఆన్సర్ రాలేదనుకోండి, సో అది స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో అది మీరు థర్డ్ రీడింగ్ కి పెట్టుకోండి. సో సెకండ్ రీడింగ్ అండ్ థర్డ్ రీడింగ్. సో థర్డ్ రీడింగ్ లో ఏంటంటే మీకు అసలు తెలియనివి, ఓకే తెలియనివి మీరు స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి అనమాట. అంటే ఆన్సర్ అసలు నాకు తెలియదు, అసలు నాకు ఐడియానే లేదు, లేకపోతే అస్సలు తెలియనివి, లేకపోతే కొంచెం ఆలోచిస్తే ఏమైనా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నవి మీరు థర్డ్ రీడింగ్ లో పెట్టుకోండి. ఓకే, అండ్ సెకండ్ రీడింగ్ లో ఏం పెట్టుకోవాలో కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో ఫస్ట్ రీడింగ్ ఏంటంటే మీరు కొంచెం టైం తీసుకున్నా సరే, అది కూడా ఎక్కువ టైం ఏం కాదు, ఒక 30 సెకండ్స్, ఒక 15 సెకండ్స్. సో విత్ ఇన్ 30 సెకండ్స్ లో మీరు పెట్టే ఆన్సర్స్ ఏవైతే ఉంటాయి, అది రీజనింగ్ కావచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు. సో విత్ ఇన్ 30 సెకండ్స్, ఓకే బిలో 30 సెకండ్స్, బిలో 30 సెకండ్స్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అటెంప్ట్ ది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఫస్ట్ రీడింగ్ లో మీరు పెట్టేయాలి. ఓకే, బిలో 30 సెకండ్స్, ఓకే 30 to 50 సెకండ్స్, అది మీ యొక్క కేపబుల్ బట్టి ఉంటది. సో ప్రో లెర్నర్స్ గనక అయితే, అంటే మంచిగా ఫుల్ మాక్ టెస్ట్ ఇచ్చి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు గనక అయితే, దే విల్ జస్ట్ టేక్ టు అటెంప్ట్ వన్ క్వశ్చన్, దే విల్ నాట్ టేక్ మోర్ దాన్ 30 సెకండ్స్. సో నేను అలా క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. సో మీరు ఇది టైం అనేది మీ మీద, మీ స్పీడ్ బట్టి, మీ యాక్యురసీని బట్టి, మీ నాలెడ్జ్ ని బట్టి ఈ టైం అనేది ఆధారపడి ఉంటుంది. బట్ ఈ టైం అనేది మీరు 2 minutes 1 minute అయితే పెట్టుకోవద్దు. విత్ ఇన్ సెకండ్స్ లోనే, అది మీకు ఒక 40 సెకండ్స్ 50 సెకండ్స్ ఏదో ఒకటి సెకండ్స్ లోనే మీరు పెట్టుకోవాలి. ఓకే, 30 to 40 సెకండ్స్ ఈస్ వాట్ చెప్పుకోగలిగిన రేంజ్ అనమాట, 30 to 40 సెకండ్స్ అనమాట. సో ఇంతకు మించి ఎక్కువ తీసుకోవద్దు మీరు టైం. ఓకే, సో ఇంకా సెకండ్ రీడింగ్ వచ్చేసరికి మీకు ఇంకా టైం పడుతుంది. ఓకే 1 minute పడుతుంది. కొన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో చూసుకుంటే, ఎన్టీపీసీ స్టూడెంట్స్ వెళ్ళి షిఫ్ట్స్ అటెంప్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఏంటంటే, కొన్ని ఫ్యూ ఆర్ క్యాలిక్యులేటివ్ అని చెప్తున్నారు. సో మీకు క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ కూడా కొన్ని వస్తున్నాయి, అండ్ కొన్ని టఫ్ గా వస్తాయి మీకు. ఓకే, టఫ్ క్వశ్చన్స్, క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు రీజనింగ్ లో కూడా ఒక్కొక్కసారి చిన్న లాజిక్ ఈజీ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు,
బట్ మీకు ఏంటంటే ఒక చిన్న లాజిక్ మీరు మిస్ అయిపోయేసి మీకు ఆన్సర్ అనేది బయటికి రాదు, ఆన్సర్ అనేది రాదు. ఏంటి క్వాంటిటీలో కూడా ఏంటంటే ఈజీనే కావచ్చు, బట్ మీకు ఏదో సంథింగ్ ఒక మిస్టేక్ చేసి మీకు ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది రాదు, మీకు వచ్చిన ఆన్సర్ అక్కడ ఆప్షన్స్ లో ఉండదు. సో అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ సెకండ్ రీడింగ్. ఓకే, సెకండ్ రీడింగ్ లో మీరు పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ రీడింగ్ లో మీరు ఏం చేయాలంటే 30 to 40 seconds లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు, ఓకే ఆన్సర్స్, ఓకే ఎన్ని ఫాస్ట్ గా మీరు పెట్టేయగలరు అని చెప్పేసి మీరు చూసుకుంటూ పోవాలి క్వశ్చన్స్ అన్ని కూడా, వితౌట్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అని లేకుండా అన్ని సబ్జెక్ట్స్ కలిపి మీరు అన్ని క్వశ్చన్స్ కూడా చూసుకుంటూ పోవాలి. అండ్ సెకండ్ రీడింగ్ లో ఏంటి అంటే విచ్ ఈస్ టైం టేకింగ్, క్యాలిక్యులేటివ్, ఓకే క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్ ని మీరు పెట్టుకోవాలి. టైం టేకింగ్ క్వశ్చన్స్ అండ్ థర్డ్ రీడింగ్ లో ఏంటి అన్నోన్ క్వశ్చన్స్ అంటే మీకు అసలు తెలియనివి, అసలు గుర్తుకు రావట్లేదు, అన్నోన్ క్వశ్చన్స్ తెలియనివి. అండ్ మీ నాలెడ్జ్ లో లేని క్వశ్చన్స్, మీకు అసలు తెలియనివి, ఓకే గెస్ చేసి పెట్టేవి, గెస్ చేయాలన్నా కానీ మనం చాలా ఆలోచించాలి, ఓకే ఎలిమినేట్ చేసి పెట్టాలన్నా కానీ మనం చాలా ఆలోచించాలి. ఆప్షన్స్ ఎలిమినేషన్ ద్వారా కూడా చాలా మంది పెడుతుంటారు ఆన్సర్స్. సో ఇలా ఇటువంటి ప్రాసెసెస్ అన్నిటి కూడా మీరు థర్డ్ రీడింగ్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్. సో ఈ 2-3 మెథడ్స్ ని మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఇది కరెక్ట్ మెథడ్, ఓకే. సో ఇది అనేది రాంగ్, సబ్జెక్ట్ వైజ్ పెట్టుకుంటూ వెళ్ళడం అనేది రాంగ్. సో మరి ఎలా చేయాలి సబ్జెక్ట్ వైజ్ పెట్టుకుంటూ పోకుండా అంటే దిస్ ఈస్ ది కరెక్ట్ మెథడ్. సో టాపర్స్ అందరూ, క్రాక్ చేసిన వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యే మెథడ్ ఇదే. నాట్ ఓన్లీ ఇన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ బట్ అదర్ ఎగ్జామ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలన్నా దిస్ ఈస్ ది సీక్రెట్ మంత్ర, ఓకే దిస్ ఈస్ ది సీక్రెట్ మంత్ర ఫర్ క్వాలిఫైయింగ్ ది ఎగ్జామ్. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే డోంట్ రన్ అగేన్స్ట్ అటెంప్ట్స్. సో ఏంటి అంటే థర్డ్ థింగ్ అటెంప్ట్స్. సో మీరు రేపు ఎగ్జామ్ ఉంది, మీకు ఒక 2 days లో ఎగ్జామ్ ఉంది, ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్. సో ఏంటంటే మీరు ముందు రోజు ఒక వీడియో అనాలిసిస్ చూసారు, ఎగ్జామ్ అనాలిసిస్ ఎన్టీపీసీ ఎగ్జామ్. సో అక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ది లెక్చరర్ మీరు ఖచ్చితంగా మీరు 80+ అటెంప్ట్స్ ఇవ్వాలి, లేకపోతే 75+ అటెంప్ట్స్ ఇవ్వాలి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ ఎగ్జాంపుల్ 75+ క్వశ్చన్స్, ఖచ్చితంగా 75+ క్వశ్చన్స్ అటెంప్ట్ ఇవ్వాలి. సో ఇచ్చిన వాళ్ళే క్వాలిఫై అవుతున్నారు CBT 1 ఇప్పటి వరకు మనం చూసుకుంటే అని సంథింగ్ ఏదో ఒక వీడియోలోనో లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు రే ఇది కాదు మచ్చా, మనం ఖచ్చితంగా 70+ మార్క్స్ మనము పెట్టాలి, 70 మార్క్స్ మనం పెట్టాలి, అప్పుడే మనం క్వాలిఫై అవుతాము. సో ఇలాగ ఏదైనా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు, లేకపోతే ఇలా ఏమైనా యూట్యూబ్ వీడియోస్, లేకపోతే ఆఫ్లైన్ ఎవరైనా లెక్చరర్స్ చెప్పుంటారు మీకు. సో వాళ్ళు చెప్పడం తప్పు అని నేను చెప్పట్లేదు. సో మీరు అదేంటంటే వీళ్ళు చాలా పర్సనల్ గా తీసేసుకుంటారు ఈ చెప్పింది. సో ఏంటి అంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో దే విల్ గో, ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివినంత నాలెడ్జ్ లో మీరు జస్ట్ ఒక 50 లేకపోతే ఒక 48 క్వశ్చన్స్ 45 క్వశ్చన్స్ పెట్టగలిగారు, ఒక 50 క్వశ్చన్స్ పెట్టగలిగారు మొత్తం మీద, అంటే ఫస్ట్ రీడింగ్ సెకండ్ రీడింగ్. సో ఈ మెథడ్ ని ఫాలో చేసి మీరు 50 క్వశ్చన్స్ మాత్రమే పెట్టగలిగారు. మరి మిగతా 50 క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడ మనకి బయట అంతా కూడా 70+ 75+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమన్నారు. సో మిగతా 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఎలాగా అని ఆలోచించుకుని, సో దే విల్ రష్, అంటే ఇన్ని అటెంప్ట్స్ ఇవ్వమని చెప్పారు, ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమని చెప్పారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంకా తెలియకపోయినా సరే నేను క్వశ్చన్స్ పెట్టాలి అని చెప్పి దే విల్ రష్ అగైన్స్ ది అటెంప్ట్స్. సో డోంట్ రష్ అగైన్స్ ది అటెంప్ట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇక్కడ లూజ్ అయ్యేది, అంటే మీ మైండ్ లో నుంచి, అంటే మీరు ఎగ్జామ్ లోని మీరు మిస్ అయ్యే ఆలోచన ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అన్న ఆలోచన మీరు మిస్ అయిపోతారు. ఓకే ఏంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి అన్న ఆలోచన మీకు అసలు రాదు. ఇన్ని అటెంప్ట్ చేయాలి అని చెప్పి మీరు మీకు రాంగ్ అని ఎవరు పెట్టరు, ఇది కరెక్టే అయ్యి ఉండొచ్చు అని చెప్పి అలాగ ఒక 10 క్వశ్చన్స్ పెట్టారంటే ఆ 10 క్వశ్చన్స్ లో ఒక 7 క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా మిగతా రాంగ్ అయినా కూడా నెగిటివ్ పోతుంది.
ఓకే. సో, నెగెటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ మీకు అటెంప్ట్స్ అనేవి మీరు అటెంప్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి మీరు వెళ్ళి ఏదో ఒకటి అటెంప్ట్ చేసేసి రావడం అని కాదు. ఓకే. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయని చెప్పి. సో, అటెంప్ట్స్ అని కూడా గుడ్ అటెంప్ట్స్ అనేవి మీకు మీరు ఉన్న షిఫ్ట్‌కి ఎన్ని గుడ్ అటెంప్ట్స్ అని మీరు బయటికి వచ్చేంత వరకు కూడా ఎవరికి కూడా తెలీదు. ఓకే. సో, అన్ని షిఫ్ట్స్ అనేవి అన్ని లెవెల్స్ షిఫ్ట్స్ అనేవి మీకు టఫ్ క్వశ్చన్ లెవెల్ అనేది అన్నిటికీ ఒకేలా ఉండదు. సో, అందుకే మీకు నార్మలైజేషన్ పెట్టారు. షిఫ్ట్స్ ప్రాసెస్ వచ్చినప్పుడే మీకు నార్మలైజేషన్ అనేది పెట్టారు. కొన్ని షిఫ్ట్స్ బాగా టఫ్ ఉంటది. సో, అంత టఫ్ ఉన్నప్పుడు మీరు 40+ పెట్టినా మీకు సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఈసీ పేపర్ లేకపోతే మోడరేట్ లెవెల్ పేపర్ లో 70+ పెట్టుంటారు క్యాండిడేట్స్. ఎందుకంటే ఈసీ పేపర్ కాబట్టి. సో అక్కడ గుడ్ ఐటమ్స్ అనేది 70+ అయి ఉంటది. బట్ వేరాస్ టఫ్ పేపర్ వచ్చిందంటే బాగా ఎక్స్ట్రీమ్ టఫ్ పేపర్ వచ్చింది అంటే మీకు అక్కడ 40 ఐటమ్స్ పెట్టినా మీకు మంచిదే. సో మీకు అక్కడ ఇది నా పేపర్ టఫ్ అని చెప్పేసి మీకు ఆ పర్టికులర్ టైంలో తెలియదు. సో మీకు బయటకు వచ్చిన తర్వాత అనాలిసిస్ అన్ని చూసుకున్న తర్వాతే మీకు తెలుస్తుంది. ఓకే నా పేపర్ టఫ్. సో 48 అటెంప్ట్స్ నేను పెట్టాను. సో నాది గుడ్ అటెంప్ట్సే. సో వాట్ ఐ హ్యావ్ అటెంప్టెడ్ ది క్వశ్చన్స్ ఆర్ గుడ్. సో నాకు CBT 1 క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అని మీకు అప్పుడు తెలుస్తుంది. సో ముందు రోజు లేకపోతే ముందు ఇంకెవరో ఇప్పటి వరకు షిఫ్ట్స్ అన్నిట్లో 70+ పెట్టిన వాళ్ళు గుడ్ అటెంప్ట్స్ అని చెప్పేసి మీ షిఫ్ట్కి వచ్చేసరికి మీరు అలా చేసి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ షిఫ్ట్ టఫ్ షిఫ్ట్ అనుకుందాం. 70+ పెట్టాలని చెప్పేసి 70 మార్క్స్ పెట్టేశారు అనుకోండి. సో అందులో మీకు సగానికి సగం ఒకవేళ 20 మార్క్స్ మీరు ఎక్స్ట్రా పెట్టారు, 20 క్వశ్చన్స్ ఎక్స్ట్రా పెట్టారు. సో 20 క్వశ్చన్స్ లో మీకు ఒక 10 క్వశ్చన్స్ రాంగ్ అయినా సరే మీకు ఎన్ని మార్క్స్ పోతాయి? మీకు కరెక్ట్ వచ్చిన దాంట్లో నుంచి మీకు మార్క్స్ అనేవి డిటెక్ట్ అయిపోతాయి. ఇజంట్ ఇట్? సో మీరు ఏంటి కట్ ఆఫ్ నుంచి తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అదే మీరు 40 క్వశ్చన్స్ కరెక్ట్ గా పెట్టారు, ఓకే, లేకపోతే 50 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా పెట్టారు, ఒక 4-5 మిస్టేక్స్ అయినా సరే 4-5 క్వశ్చన్స్ మిస్టేక్స్ అయినా మీరు 50 క్వశ్చన్స్ కరెక్ట్ గా పెట్టారంటే గుడ్ ఐటమ్స్ ఆర్ 40 అకార్డింగ్ టు అనాలిసిస్. ఆ షిఫ్ట్ గుడ్ ఐటమ్స్ ఆర్ 40. సో మీరు ఖచ్చితంగా కట్ ఆఫ్ రీచ్ అయి ఉంటారు. సో ఇటువంటి మిస్టేక్స్ చాలా మంది కూడా చేస్తారు. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ మైండ్ అంతా కూడా క్వశ్చన్ ఆన్సర్ మీదే ఉండాలి. కానీ ముందు నేను వీళ్ళు ఇన్ని ఐటమ్స్ పెట్టమని చెప్పారు, అన్ని ఐటమ్స్ పెట్టమని చెప్పారని ఆ ఆలోచన అసలు ఫస్ట్ మీ మైండ్ లోకి రాకూడదు వైల్ అటెంప్టింగ్ ది ఎగ్జామ్. సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు మీకు అసలు ఎన్ని క్వశ్చన్స్ నేను పెట్టాను, ఎన్ని ఐటమ్స్ నేను ఇవ్వాలి అన్న టార్గెట్ ని మీరు ఫస్ట్ తీసేయండి. మీరేమి కార్పొరేట్ జాబ్ చేయట్లేదు టార్గెట్ పెట్టుకుని ఇంత టార్గెట్ నేను రీచ్ అవ్వాలి అని మీరేమి పెట్టుకోవట్లేదు. సో ఎవ్రీ షిఫ్ట్ హ్యాస్ ఇట్స్ యూనిక్ ఐటమ్స్. సో ప్రతి షిఫ్ట్ కి ఒకే రోజు జరిగిన ప్రతి షిఫ్ట్ కూడా యూనిక్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. సో యూ కాంట్ జనరలైజ్ దెమ్. సో జనరలైజ్ చేసి ఇన్ని ఐటమ్స్ ఇస్తేనే మంచి ఐటమ్స్ అని చెప్పి యూ కాంట్ జనరలైజ్ ఇట్. సో అందుకని ఏంటంటే డోంట్ రష్ అగెయిన్స్ట్ ది అటెంప్ట్. సో నేను ఇప్పుడు ఈ సెషన్లో మీకు చెప్పే ప్రతిదీ కూడా ఇట్స్ వెరీ వాల్యుబుల్. అండ్ చాలా మంది చెప్పినవి టాపర్స్ అండ్ నా స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది ఐ ఆమ్ బ్రింగింగ్ టు యూ ఆన్ దిస్ సెషన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్. సో జాగ్రత్తగా వినండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా సో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ క్లాసెస్ కోసం కూడా యూ కెన్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్. ఓకే. సో ఏంటి థర్డ్ వన్ వచ్చేసి అటెంప్ట్స్. సో అటెంప్ట్స్ మధ్యన వెనక రష్ అయ్యేసి మీరు నెగిటివ్ మార్క్స్ తెచ్చుకోవద్దు. ఓకేనా? అండ్ ఫోర్త్ వన్ ఏంటి అని అంటే ఫోర్త్ వన్ వచ్చి మీరు పీస్ఫుల్గా ఏదైనా సరే సో హరి అవ్వద్దు, ఎక్కువ ఫీల్ అవ్వద్దు. సో ఈ టెన్షన్ వల్ల ఏమవుతుంది అని అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు ఏమవుతుంది యూ విల్ నాట్ ఏబుల్ టు అటెంప్ట్. సో కరెక్ట్ ఆన్సర్ మీరు పెట్టలేకపోవచ్చు, లేదంటే అసలు ఆన్సరే గుర్తు రాకపోవచ్చు. సో టెన్షన్ అనేది పడద్దు. టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది, టెన్షన్ లేకుండా అయితే ఉండదు. బట్ అది ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు అన్నదే ఇక్కడ పాయింట్.
ఓకే. సో, ఎగ్జామ్ టైమ్‌లో మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఎక్కువగా టెన్స్ అవ్వద్దు. సో, మీకు ఎగ్జామ్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంత టైం అయితే ఉంటది. అండ్ ఇదేంటంటే ఎక్స్‌ట్రా సజెషన్స్ అన్నమాట నేనిస్తుంది. సో, ఎగ్జామ్ లోపల వెళ్ళంగానే సో, మీరు యాక్టివిటీస్ అంటే మీకు వాష్‌రూమ్ గాని, లేకపోతే దాహం వేస్తుంటే వాటర్ తాగడం, వాష్‌రూమ్ ఏమైనా వస్తుంటే వాష్‌రూమ్‌కి వెళ్ళి క్లియర్ చేసుకొని రావడం. సో, ఇటువంటివన్నీ కూడా చేసుకోండి. ఎందుకు అనంటే మీకు ఒకవేళ మీకు దాహం అవుతుంది అని అనుకోండి. సో మీకు దాహం అవుతుంది. బట్ యూ కాంట్ డ్రింక్ వాటర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఆర్ ఎల్స్ యూ కాంట్ గో టు ది వాష్‌రూమ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో దీని యొక్క ఎఫెక్ట్ మీ మైండ్ మీద ఖచ్చితంగా పడుతది. సో ఇవన్నీ చిన్న చిన్నవి కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎవరు ఓపెన్ గా చెప్పరు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో వై బికాస్ ఈ చిన్న చిన్నవి కూడా మీకు మీ గోల్ నుంచి రీచ్ అవ్వడానికి మీకు స్టాప్ చేస్తారు. ఒక అడ్డంకిగా మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అందుకనే చెప్తున్నాను మీకు పర్సనల్ గా. సో ఇటువంటివి ఏమైనా ఉన్నా సరే ఎగ్జామ్ కి ముందే మీరు అన్ని కూడా క్లియర్ చేసుకుని రండి. సో మొహమాట పడద్దు. వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎవరైనా అడగాలి, తెలియదు కదా, ఎక్కడుందో ఏమో, ఎందుకు ఇప్పుడు వెళ్ళడము, ఆపుకుంటే బయటికి వెళ్ళి లేకపోతే ఇంటికి వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. నో, డోంట్ డూ ఆల్ దీస్. మీకు దాహం వేస్తే వాటర్ తాగండి. ఓకే, వాష్రూమ్ కనుక వస్తే ఖచ్చితంగా వాష్రూమ్ కూడా వెళ్ళేసి మీరు క్లియర్ చేసుకుని మీరు ఎగ్జామ్ దగ్గర వచ్చి కూర్చోండి. ఓకే, సో నో బడీ విల్ రెసిస్ట్ యూ ఫ్రమ్ గోయింగ్ ఫర్ ది వాష్రూమ్. ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా వాష్రూమ్స్ ప్రతి సెంటర్స్ లో మీకు ఉంటాయి. సో చెప్తారు, వాళ్ళు ఎక్కడ ఉంది అని అడిగితే అక్కడ ఉంటారు కదా స్టాఫ్ ని. సో స్టాఫ్ ని కన్సల్ట్ అయితే దే విల్ టెల్ యూ వేర్ ఎక్కడ ఉంది అని చెప్పి. సో పీస్ఫుల్ బ్రెయిన్ తోని మీరు ఎగ్జామ్ అంతా కూడా ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా పీస్ఫుల్ గా అటెంప్ట్ చేయండి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది టెన్షన్ పార్టీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు. చాలా చదువుకుని పోతారు. చాలా నాలెడ్జ్ ఉంటది. బట్ ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెన్ ఈస్ వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ టెన్షన్ వల్ల కరెక్ట్ గా ఆన్సర్స్ పెట్టలేకుండా వస్తారు. తప్పులు పెట్టేయడం, లేకపోతే ఆన్సర్స్ గుర్తుకు రాకపోవడం ఇలా జరిగి తర్వాత కీ వచ్చిన తర్వాత చూసుకుంటారు. అరే రే నేను ఇది చదివాను కదా, ఇది నాకు తెలిసిన క్వశ్చనే కదా, ఇది ఎలా తప్పు పెట్టొచ్చాను, అసలు దీనికి ఎలా నేను ఆన్సర్ పెట్టకుండా వచ్చాను అని తర్వాత ఫీల్ అవుతుంటారు. అంటే టెన్షన్ వల్ల వీళ్ళకి అక్కడ ఆ పర్టిక్యులర్ టైంలో వీళ్ళకి గుర్తుకు రాదు ఆ క్వశ్చన్స్ కి తగ్గ ఆన్సర్ అని. సో ఇలా టెన్షన్ పార్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారంటే సో వాళ్ళ బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ లోపల అడుగు పెట్టేటప్పుడు అంటే సెంటర్ లోపలికి వెళ్ళేటప్పుడు యూ జస్ట్ హ్యావ్ వన్ బనానా. ఒక బనానా తినేసి అప్పుడు మీరు వెళ్ళండి. సో బనానా తినడం వల్ల అదొక టిప్ లా కూడా అనుకోవచ్చు. సో మీకు టెన్షన్ ని కొంచెం రెడ్యూస్ చేస్తుంది. సో యూ హ్యావ్ ఏ బనానా అండ్ జస్ట్ గో ఇంటూ ది సెంటర్. సో టెన్షన్ పార్టీస్ ఎక్కువ టెన్షన్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి సజెషన్ గా ఉంటది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ some tips which you have to follow while attempting the exam inside the center. సో సెంటర్ లోపల మానిటర్ ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అటెంప్ట్ చేయాల్సిన విధానం ఏంటి, ఎగ్జామ్ అనేది ఎలా మీరు రాయాలి అని చెప్పేసి ఈ టిప్స్ అన్ని కూడా నేను ఇప్పటివరకు మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో మీరు లాస్ట్ వరకు చూసారు అని అంటే మీకు ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుంటది కాబట్టి లైక్ చేయండి. అండ్ కింద మీ కమెంట్స్ ఏమైనా ఉంటే, ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే సో కింద కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా ఇది యూస్ అవుతుంది ఈ టిప్స్ అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, సో హియర్ విల్ ఎండ్ దిస్ సెషన్ ఆస్పిరెంట్స్. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాయ్ ఆస్పిరెంట్స్.